బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. Sir, office Mohan Raj sir. यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्था सन्न्यासयोगात् यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके स्वामी ओके फोटो తీసుకో హలో అన్నా గుడి ముందు ఉన్నా ఒక 5 నిమిషాలు ఉన్నా ఫోన్ చేస్తాను హలో సార్ నేను వాడను స్వామి మంచి ఫోటో తీసుకున్నాను మీరు మళ్ళీ ఇప్పుడే పంపిస్తారు మళ్ళీ మీరు ఒకసారి కాంటాక్ట్ అది మీరు స్వామి యొక్క మంత్రంలోనే మనమంతా తెలుసుకోవచ్చు. కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయ. కామితార్థాలతో ఉండినటువంటి ప్రపంచంలో ఉండిన ప్రతి జీవికి కూడా స్వామి సిద్ధిని కలిగించేటువంటి అంటే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్న తీర్చేటువంటి స్వామి అని మనకు ప్రసిద్ధిగా ఉండేటువంటి అటువంటి గోవిందుణ్ణి ఈ అటువంటి గోవిందుణ్ణి మనం దర్శనానికి ప్రతి సంవత్సరం రావటం ఒకటి పద్ధతిగా పెట్టుకున్నాం. ఈ గోవిందుడి యొక్క దర్శనం అంటే యోగంలో ప్రకారంగా 7 చక్రాలు, ఆ 7 చక్రాలు దాటి మన మాడిలో ఉండేటువంటి శాస్త్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు. కలియుగ వరదుడు అని చెప్తున్నాం. కలియుగం వస్తూనే ఇక కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళే సందర్భంలో అక్కడ నారదాది వీళ్ళందరూ కూడా అడిగినప్పుడు ఆ సమయంలో నేను కలిదేవుడిగా మళ్ళీ ఇక్కడికి ఈ ఒక క్షేత్రానికి వస్తున్నానని చెప్పారు. ఈ క్షేత్రము ఈ కొండలంతా యోగ క్షేత్రం దీన్ని ఇటువంటి ఈ యోగ క్షేత్రంలో మనమందరూ కూడా ఆ తిరుమల 7 కొండలు అంటూ ఉండగానే 7 చక్రాలు, అటువంటి 7 చక్రాల్లో ఉండినటువంటి సమస్త దేవతలు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ 333 కోట్ల దేవతలు ఈ శాలిగ్రామ్, ఈ కొండంతా శాలిగ్రామ్.
అందుకని ఎవరు చెప్పులు వేసుకోకూడదు అంటాం. శాలిగ్రామం మీద మనమంతా నిలుస్తున్నాం, మన భాగ్యం. అటువంటి పెద్ద కొండనే శాలిగ్రామం. ఇక ఆయన చెప్పడానికి వీలు లేదు. ఒకప్పుడు అందరితో మాట్లాడేవాడు, ఒకప్పుడు ఆకాశరాజుతో అందరితో మాట్లాడే సందర్భంలో జనం ఎప్పుడు ఎక్కువ భక్తులయ్యారో రాయిగా నిలిచిపోయాడు. ఇప్పుడు అందరూ కూడా ఆయన దగ్గర వచ్చి చెప్పుకుంటున్నాం, కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం, స్వామిని దర్శనం ఇస్తున్నాం. అల్పతృప్తుడు. ఒక్క పైసా మీరు వేసామనుకుంటే 10 పైసలు ఇస్తాడు. అటువంటి చాలా సంతోషపడేటువంటి వాడు. సమృద్ధిగా కురిపించాలని కూడా ఆయనకు లేదు. ఒక్క రూపాయి వేయండి చాలు అంటాడు. అటువంటి స్వామి దర్శనం చాలా అద్భుతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఆ యాజమాన్యం కూడా వచ్చేటువంటి ఆ ద్రవ్యాన్ని చాలా సద్వినియోగం చేస్తున్నారు. ఎన్ని పాఠశాలలు, ఎన్ని హాస్పిటళ్ళు, ఎన్ని ఛత్రాలు, ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు స్వామి ముఖాంతరంగా తాను చేయిస్తున్నాడు అని చెప్పవచ్చు. అటువంటి స్వామి దర్శనానికి ఎవరు అడిగారు, స్వామీజీ మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు రాకూడదు? ఎప్పుడూ నేను ఇక్కడే ఉండాలని న్యాయంగా వచ్చిపోయే వ్యవహారమే లేదు, నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకు వచ్చారంటే ఒక పెద్ద ఆలయం ఒకటి కడుతున్నాం, నరసింహస్వామి ఆలయం కడుతున్నాం. ఇక్కడ యోగా నరసింహకు చెప్పి రావాలా అనే దృష్టితో రావటం ఒకటి. తర్వాత అమెరికాలో ఒక పెద్ద ఆలయం కడుతున్నాం, వెంకటరమణ స్వామి. వెనుక ఒక పర్యం చెవులో వేసి అయ్యా కడుతున్నాం, నువ్వు కూడా అక్కడికి వచ్చాయి అని చెప్పడానికి వచ్చాం. మా సంబంధం వేరే, అది నా మాటలు వేరే, నేను చెప్పడం వేరే. అటువంటి గోవిందుడిని దర్శనం చేస్తున్నారు. మీరందరూ కూడా నెమ్మదిగా చేయండి, అవాంతరం పడద్దండి, తొక్కుసలాడు ఆడుకోవద్దండి. ఏదేదో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఏదో అప్పుడప్పుడు మనకు తాపత్రయాలు అవుతుంటాయి. యజమాని మీద చెప్పకూడదు, మన జవాబుదారీ కూడా ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. మన జవాబుదారీ, మనము డిసిప్లిన్గా క్రమశిక్షణతో స్వామి దర్శనం చేయండి. ఆ అమృతాన్ని మనం అందరూ కూడా తిందాం, లడ్డు ప్రసాదాన్ని, ఆ రొట్టెని తిందాం. ఆయన తిన్నాడు కళ్యాణ సందర్భంలో. అటువంటి అద్భుతమైనటువంటి మూర్తి కలియుగంలో అసలు మనకే కాదు, మొత్తంలో ఉండిన ప్రపంచంలో ఉండిన ప్రతి మానవాళి కూడా దర్శనం చేయాలి. నేను అదే వేడుకున్నా, ఇంకోటి వేడుకున్నా. యుద్ధ భయం మనకు అందరికీ వస్తుంది, చాలా బాధపడుతున్నాం. ఎవరో యుద్ధం చేస్తే మనకు తాపత్రయం అవుతూ ఉంటుంది. ఆయిల్కి కానీ లేక డబ్బులకు కానీ చాలా తాపత్రయపడుతుంటాం. అది కాకోకుండా ఉండని వాళ్ళందరూ శాంతి ఎందుకు కొట్టుకోవాలి? మనము పరమాత్ముడు ఇచ్చినటువంటి భూమి మీద, భూమి అందరికీ కావాలి కదా, అత్యంత శాంతిగా ఉండమని, వాళ్ళందరికీ మంచి బుద్ధి కలగని అని ఆ లీడర్స్ అందరికీ కూడా, వాళ్ళందరూ ప్రజలతో ఎన్నుకున్నటువంటి వాళ్ళే కదా, వాళ్ళందరూ శాంతిగా కలగని అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉండినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యుద్ధం కావాలనే ఒక తత్వాన్ని వదిలేసి శాంతి కావాలా, శాంతి 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 అని అంటూ మీరందరూ వెంకటరమణ స్వామి ధ్వజాన్ని ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడేదో కార్యక్రమాన్ని అనుకుంటున్నారు, ధ్వజం ఇంట్లో పెట్టుకోండి. ప్రతి భక్తుడు కూడా వెంకటరమణ స్వామి, నేను హిందువులేని చెప్పలేదే, ప్రతి భక్తుడు కూడా వెంకటరమణ స్వామి యొక్క ధ్వజాన్ని ఇంట్లో పెట్టుకోండి. మీకు మంచిది, శుభమవుతుంది. మీకు గోవును రక్షించండి, గోవుల్ని నాశనం చేయొద్దండి. గోవు క్షీణించినటువంటి గోవుకు ఒక అరటిపండు ఇవ్వండి. దానికి కావలసినటువంటి మనం అనుకున్న ఒక చిన్న పిల్ల అనుకోండి, అట్లా గోవు రక్షించండి. గోవు అంటే చాలా ఇష్టము స్వామికి. గోవు గోవిందుడు గోవిందుడు గోవిందుడు. గోవుని మనం ఏది దుర్మార్గంగా ఏది చేయకూడదు. గోవుని పూజించకపోయినా పర్వాలేదు, దానికి కొంచెం భిక్ష పెట్టండి, ఆహారం పెట్టండి అని స్వామిని కూడా అదే వేడుకున్నారు. నువ్వు గోవులు నువ్వే రక్షించుకోవాలా, జనంలో ఆ బుద్ధి పుట్టాలా అని అంటూ ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యాన్ని కూడా అందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది. స్వామిని వేడుకున్న అందరికీ కూడా నువ్వు వాళ్ళకి సద్బుద్ధిని కలిగించు, క్షమించు అని అందరికీ మళ్ళీ చెప్తూ మనందరినీ క్షమించని స్వామి అని వేడుకుంటూ, జై గోవింద గోవింద గోవింద. దత్తుడు ఒకడే, గోవిందుడు ఒకడే, నాకు ఇద్దరు ఒకటే. ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు దత్తుడు, భోజనం ఇచ్చేటువంటి వెంకటరమణ స్వామి. అందుకే ఇద్దరు ఒకటే. మనకు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించేటువంటి వెంకటరమణ స్వామి. వెంకటరమణ స్వామి అంటే పాపాలు వెళ్ళిపోతాయి. గోవిందా అంటే చాలు గుండెలో కొట్టుకుంటుంది. నైవేద్య సమయంలో గుండె కొట్టుకుంటుంది, గంట కొడతారు కదా, చూడండి మీరు, వినండి మీరు, గోవింద 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 అని అంటూ ఉంటుంది గంట. మనం కూడా అనాలి కదా గోవింద. అప్పుడు ఆ సందర్భంలో మీరు వినండి. ఎంతోమందికి తెలియదు, తర్వాత తెలిసింది, ఓ అవునవును అని. కాన్సన్ట్రేషన్ చేస్తే గోవింద అని అంటారు. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి గేటు గోవిందుడే కనపడుతున్నాడు. మీరందరూ గోవిందుడిలాగా కనపడుతున్నారు. హరి ఓం కృష్ణ హరి కృష్ణ కృష్ణ జయ గోవింద.
For more videos like this, subscribe Big TV channel.